మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బార్డర్ సమస్యతో ఉన్నటువంటి రెండు సర్వే నెంబర్లలో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ అధినేత చేసేటువంటి అరాచకాలు అంతా ఇంత కావని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రదేశము మైనింగ్, ఇక్కడ ఎంత పెద్ద మైనింగ్ జరుగుతుందో ఒక్కసారి చూస్తున్నాము. కనుమెరుగా చూసినటువంటి ప్రాంతంలో మొత్తం కూడా మైనింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సర్వే నెంబర్లు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ఉన్నటువంటి సర్వే నెంబర్లు అని చెప్పవచ్చు. 312 కావచ్చు, 918, 886, 887, 886, 87, 918 కూడా మూడు కూడా అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లు. ఇవి మొత్తం కూడా ఈ మూడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కిందికి వస్తుంది. 312 అనేది యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు రామలింగంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ అని చెప్పవచ్చు. ఇవి మొత్తం సర్వే నెంబర్లో మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ఏ ఒక్క ఎకరా భూమి కూడా ఇందులో పట్టా భూమి లేదు. కానీ సాల్వో ఎక్స్ప్రెస్ అధినేత ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ భూమిలకు సంబంధించి మైనింగ్ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. దరిదాపు 100 ఫీట్ల పైనే ఉంటుంది తప్ప అతి తక్కువైతే ఉన్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మనం చూస్తున్న విజువల్లోనే కనిపిస్తుంది. చూడు, ఇంత పెద్ద మైనింగ్ నడుస్తుంది. మనం గతంలో చెప్పినప్పుడు మేము ఇక్కడ ఆపేస్తామని చెప్పి మైనింగ్ ఆఫీసర్లు చెప్పారు. కానీ నిమ్మకు నీరెత్తే ఉన్నటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే ఇది బార్డర్ సమస్య ఉంది. బార్డర్ సమస్యను కలెక్టర్లు వచ్చి సర్వే చేసి ల్యాండ్ అనేది ఎంత ఏందనేది కూడా తేల్చాల్సిన పరిస్థితుల్లో మొత్తం కూడా ఇక్కడ అవినీతి చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. చూడండి, ఇంత పెద్దటువంటి మైనింగ్, చాలా పెద్ద మైనింగ్. ఇప్పుడు మనం వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏ వరకు నడవట్లేదు. ఎందుకంటే ఇక్కడ బ్లాస్టింగ్ చేసేటువంటి వైర్ కనిపిస్తుందండి. బ్లాస్టింగ్ పెట్టారు, మనం రాగానే ఆపేసేటువంటి పరిస్థితి, మనతో గొడవ పడేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఒకసారి మనం ఇక్కడ నుంచి ఏడీకి చేసాము. ఏడీ కాల్ చేస్తే నడుస్తుందండి, సర్వే నడుస్తుంది, వాళ్ళ గురించి మేము చూస్తున్నాం అని చెప్పి ఏడీ చెప్పారు. కానీ డిస్ట్రిక్ట్ 3 జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అతను నేను లీవ్ లో ఉన్నాను, నాకు సంబంధం లేదని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ ను మరి ఎవరు అరికట్టాలి? సుమన్ టీవీ ఎప్పటికప్పుడు కథనాలు అందిస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఇలాంటి అరాచకాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారని చెప్పవచ్చు. అధికారులు కావచ్చు, మరి అధికారులకు ఎవరు అండదండగా ఉన్నారు, మరి ప్రజాప్రతినిధులు అండదండగా ఉన్నారని చెప్పి కొంతమంది చెప్పినటువంటి సందర్భంలో చాలా మంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నో ఇండ్లు పగులు పడినటువంటి పరిస్థితి. ఈ పక్కన ఉన్నటువంటి రామలింగంపల్లి ఊర్లో కూడా ఎన్నో ఇండ్లు పగులు పడినటువంటి పరిస్థితి. కొత్త ఇండ్లు నిన్న మొన్న నిర్మించిన ఇండ్లు కూడా పగులు వచ్చినాయి. చాలా మంది బాధపడుతున్నారు, మనతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ బార్డర్ సమస్య ఎప్పుడు తేలుస్తారు? మరి ఇటు కీసర తహసీల్దార్ అడిగితే అది కోర్టులో అయిపోయింది సార్, సర్వే మేము చేస్తాము, ఇక్కడ మేము మా కలెక్టర్ రాష్ట్రాన్ని ఆయన అంటాడు, ఇక్కడ చేస్తే ఇక్కడ మా కలెక్టర్ రాష్ట్రం ఈయన అంటారు. మరి ఇట్లా ఎన్ని రోజులు నాంచుకుంటూ పోతారు? ఎప్పుడు గుర్తిస్తారు? కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూమిని ఎప్పుడు గుర్తిస్తారు? ఆ భూమిని మీరు లాక్కోవాల్సినటువంటి బాధ్యత మీపై లేదా? ప్రభుత్వ భూమిపై ఎవరు పోరాటం చేయాలి? మీదే కదా భూమి అని చెప్పి సుమన్ టీవీ ఎన్నోసార్లు అడిగినటువంటి సందర్భం చెప్పవచ్చు. ఒక్కసారి ఈ మైనింగ్ సంబంధించి మైనింగ్ చూస్తే మాత్రము ఈ అరాచకాలు అడ్డు అదుపు లేకుండా ఉండిపోయినట్టు సందర్భం అని చెప్పవచ్చు. నిజంగా ఎటు చూస్తే కూడా కనుమెరుగా మొత్తం కూడా ఈ ల్యాండ్ లో మొత్తం 6 క్రషర్స్ ఉన్నాయని చెప్పారు. మరి ఈ 6 క్రషర్లకు పర్మిషన్ ఉందా లేదా, ఎంత పర్మిషన్ ఉందా అని కూడా తెలియలేని పరిస్థితి చెప్పవచ్చు. మరి 6 క్రషర్లు కూడా జయరాం రెడ్డి మాకు లీజుకి ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భము. మరి జయరాం రెడ్డికి ఎవరు లీజు ఇచ్చారు? జయరాం రెడ్డి ల్యాండ్ అసలు ఏంటి అని చెప్పి కూడా సుమన్ టీవీ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే సాల్వో ఎక్స్ప్రెస్ కంపెనీ పేరు మీద ఈ మైనింగ్ జరగడం ఏంది? అక్కడ ఆ బాంబుల మోత, ఇక్కడ ఈ బాంబుల మోత, ఎటు చూసినా బాంబుల మోత తప్ప ఇక్కడ భయాందోళన గురవుతున్నారు. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడడానికి ప్రజా పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగే గారు మనతో ఉన్నారు. ఒకసారి జంగే గారితో మాట్లాడదాం. సార్ జంగే గారు, చూడండి మీ పరిస్థితి ఏంది? మైనింగ్ సంబంధించింది కథ ఏంది? అసలు ఈ జిల్లాలో ఎందుకు ఇట్లా మైనింగ్ రెచ్చిపోతుంది? ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మేము ప్రజా పోరాట సమితిగా ఒక సంవత్సరం కాలం పాటు ఉద్యమం చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా బొమ్మల రామారం మండలంలో ఉన్నటువంటి 6-7 గ్రామాలలో ఉన్నటువంటి పెద్దప్రతాపురం, రామలింగంపల్లి, అదే విధంగా బొమ్మలవరం మండల కేంద్రం, అదే విధంగా మరియాల, నాయనేనిపల్లి, తిరుమలగిరి, ఈ జిల్లాతో పాటు బొమ్మలవరం మండలంలో ఉన్నటువంటి క్రషర్ల మీద మేము పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించి ఎవరైతే ఇండ్లకు పగుళ్ళు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా తీసుకొని మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మైనింగ్ వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్కు, యాదాద్రి జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డీసీపీ దాకా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే
ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ స్టోన్ క్రషర్ల బెడద జనానికి ఒక జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా ఈ బొమ్మల రామవరం మండలంలో 20 నుంచి 24 క్రషర్లు ఉంటాయి. తర్వాత ఒక 30 వరకు ఈ క్వారీలు ఉంటాయి. ఈ క్వారీలలో అడ్డు అదుపు లేకుండా ఈరోజు బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది. అసలు మైనింగ్ అధికారులను అడిగితేనేమో ఇది పొల్యూషన్ వాళ్ళది అంటారు, పొల్యూషన్ వాళ్ళని అడిగితేనేమో ఇది పోలీస్ వాళ్ళది అంటారు, ఆ పోలీస్ వాళ్ళని అడిగితేనేమో ఇది రెవెన్యూ వాళ్ళది అంటారు. అంటే ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ అసలు ఈ భాగవతాన్ని అంతా కూడా పక్కకు నెట్టేసి ఇలా పబ్బం గడుపుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అసలు 20 ఫీట్లో 15 ఫీట్లో డెప్త్ కొట్టాలి, కానీ 100 ఫీట్లు 150 ఫీట్లు 200 ఫీట్ల వరకు ఇవాళ వీళ్ళు రాయినంతా కూడా డెప్త్ కొట్టుకుంటూ హై బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సొమ్ము అంతా కూడా ప్రభుత్వానికి మనకు రావాల్సిన రాయల్టీ రూపంలో ఈ సొమ్ము అంతా కూడా వాళ్ళకి రావడం లేదు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడతా ఉంది. ప్రభుత్వ ఖనిజ సంపద అంతా కూడా ఈ రోజు వీళ్ళు రాబందుల్లాగా తరలించుకుపోతా ఉన్నారు. అంటే 20-30 ఫీట్లు కొట్టాల్సినటువంటి క్వారీలు మీరు 100 ఫీట్లు 150 ఫీట్లు కొడితే అసలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మైనింగ్ వాళ్ళు ఎట్లా ఇస్తారు? మైనింగ్ వాళ్ళు అంటారు కాస్ట్ మేము ఓన్లీ లీజ్ వరకే ఇస్తామండి, అక్కడిక్కడే మనం జరిగిందా చూస్తామంటారు. మరి లీజుకి ఇచ్చిన తర్వాత 3 ట్రిప్ షీట్లు ఉంటాయి, 30 టన్నుల రాయి తీస్తారు. మరి ఇది ఎవరి సొమ్ము అని చేస్తా ఉన్నారు? దీనికి ఎవరు బాధ్యుడు అంటే ఎవరు చూస్తలేరు. రాళ్ళ సొమ్ము రాబందుల పాలన్నట్టుగా అడవిలో ఉంటది కాబట్టి ఎంత తరలించకపోయినా ఎంత డెప్త్ కొట్టినా ఎంత రాయి పోయినా ఏదో మామూలుగా రాయల్టీ కడతామని వీళ్ళు ఆలోచిస్తారు యజమానులు. ఇక్కడ అధికారులు కూడా మ్యామ్ అనుకుంటూ ఆ మామూలు మత్తులో మనిగిపోయి ఇవాళ దీన్ని ఇట్లా బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత ఖనిజ సంపద పోతా ఉంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం లింక్ అయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్స్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఒకరు ఉంటారు. ఆ మైన్స్ సేఫ్టీ ఆఫీసరు అసలు మైన్స్ కు ఏం సేఫ్టీ ఉంది, ఇక్కడ ఏం రక్షణ ఉంది? ఇంత లోతు కొడతా ఉంటే 100 ఫీట్లకు ఎక్కువ లోతు కొడతా ఉంటే దీనికి ఏమన్నా అసలు రక్షణ ఉందా? మరి మైన్స్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తా ఉన్నట్టు? ఇంత లొల్లి అయితే ఉంటే ఏం చేస్తా ఉన్నట్టు? దానితో పాటు ఇక్కడ ఈరోజు ఏ క్రషర్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ వివేకానంద రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి వర్తించదా? ఇక్కడ బార్డర్ ఇష్యూ ఉన్నది. అక్కడ అంకిరెడ్డిపల్లి కీసర మండలం మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించింది ఇక్కడ ఒక సర్వే నంబర్ ఉంది. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 312 ఇది ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్యలో పెట్టుకొని రాయల్టీ ఎగ్గొట్టుకుంటా లోతు వివేకానంద రెడ్డికి సంబంధించిన వాళ్ళ 6 క్రషర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు వివేకానంద రెడ్డికి లీజ్ ఎవరు ఇచ్చారు? అసలు ఇక్కడ లీజ్ ఇచ్చింది ఎవరికి? ఆయన ఇక్కడ లీజే లేదు అని అంటే అధికారికంగా ఆయనకు ఒక సబ్ లీజు, అది ఇల్లీగల్, అది అన్అఫీషియల్. అది మీకు ఎట్లా వచ్చింది? మరి ఆయనకుందా పర్మిషన్? ఆయనకుందా పర్మిషన్? మైనింగ్ నుంచి ఉందా, ఇంకేమైనా డిపార్ట్మెంట్ నుంచి ఉందా? అట్లా ఉన్నప్పుడు ఆయన జల్లుతుంది. ఇంత 100 లోతు 100 ఫీట్ల లోతు కొట్టడానికి వీళ్ళు ఎవరు సొమ్ము ఇది? ఎవరు పక్కన గ్రామాలు ఇళ్ళన్నీ పగులు పట్టినాయి, ఇంట్లో పగులు పట్టినాయి. మేము అందరు తీసుకెళ్లి ప్రత్యక్షంగా ఎంఆర్ ఆఫీస్ ఇక్కడ ధర్నా చేసినాం. ఒక్కొక్క ఇల్లుకు ఇంచున్నర పగుళ్ళు వచ్చినాయి. అదే విధంగా కష్టపడి రైతులు లక్షల రూపాయలు రాయల్టీ కట్టడం లేదు. చెప్తున్నా 3 ట్రిప్పులు 30 టన్నులు. అసలు మొన్న మేము ఈ మధ్యలో కూడా వాళ్ళను సమాచారం అడిగినాం. అసలు ఈ సంవత్సర కాలంలో కేవలం ఈ సంవత్సర కాలంలో 2023లో ఎన్ని ట్రిప్పులు జిల్లా వ్యాప్తంగా బొమ్మలారం మండలంలో ఎన్ని ట్రిప్పుల రాయి తీసిర్రు, వాటికి సంబంధించిన ట్రిప్ షీట్లు అధికారికంగా మాకు ప్రతులు ఇవ్వమని అడిగినాం. వాళ్ళు నోరెళ్ళ పెడుతురు, ఇవన్నీ మేము ఇస్తామా అని అంటారు. మరి ఎందుకు ఇయ్యరు? సమాచార హక్కు చట్టం ఎందుకుంది? నిజంగా చెప్పాలంటే దీంట్లో చాలా అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయి. బోర్లు వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో లక్షల రూపాయలు బోర్లు వేసుకున్నారు. ఆ బోర్లు వేసుకున్నాక నీళ్లు పడ్డాయి, 2 ఇంచులకు 3 ఇంచులకు మంచిగా పడ్డాయి. పడ్డాక బోర్ తెచ్చి పైప్ లైన్ తీసామంటే లోపలికి పోతలేదు. అసలు ఏమైంది? మొన్ననేసి 15 రోజులు ఇప్పుడు ఇట్లయిందంటే ఆ పక్కనే ఉన్న క్వారీ హై బ్లాస్టింగ్ సౌండ్ కు అది కూలిపోయింది. మళ్ళా రైతుల నోట్లో మట్టు కొట్టినట్టు అయిపోయింది. ఏదున్నా బొమ్మరా జంగే గారు ఒక విషయం అండి, ఇప్పుడు మనం రాగానే ఇక్కడ క్రషర్ మన ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇక్కడ తీగ వారినటువంటి పరిస్థితి. మరి అంటే ఈ పర్మిషన్ ఉంటుందా? ఏ టైంలో వేయాల్సి అసలు? అసలు బ్లాస్టింగ్ చేయడానికి ఒక కాషన్ ఉంటది, ఒక పద్ధతి ఉంటది, పాడు ఉంటది. ఎందుకంటే నైట్ లో బ్లాస్టింగ్ చేయాలన్నా ఆ బ్లాస్టింగ్ చేసే టైమింగ్ కూడా వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ పట్టవాటిల్లి ఈ వైర్ గుంజిర్రు, ఇక్కడికి వస్తే అక్కడ చూద్దామని పోతే కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న నిర్వాహకులు వాళ్ళు ఆల్రెడీ బ్లాస్టింగ్ మేము పెట్టబోతున్నాం, అంత రెడీ అయిందని చెప్తున్నారు. మేము అనలేకపోతే మాకు కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి. అంతే. అసలు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ విలేకరులు లేదు, జర్నలిస్టులు లేరు, తర్వాత ప్రజా సంఘాల నాయకులు లేరు. అంటే చూడడానికి వస్తే కూడా ఇక్కడ రక్షణ లేకుండా భద్రత లేకుండా అయిపోయింది.
ఏం అసలు నిజంగా చెప్పాలంటే ఒక ముచ్చట చెప్తా ఉన్నా, ఈ పటేల్ గారి నాలో కూడా అయినాక ఎట్లా కూడా తొక్కుట్రా మూడు అన్నట్టు ఉంది ఈ విషయము. ఇక్కడ అధికారులు, ఇక్కడ యజమానులు అంతా కూడా కుమ్మక్క అయిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మల రామారం మండలంలో అయితే మరీ బరి తెగించారు ఈ క్రషర్ల యజమానులు. సొమ్ము మాత్రం విధ్వంసమే ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు. ఉన్న కాడికి దోసుకపోతాం, ఏమన్నా అయితే చూసుకుంటాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం. ప్రభుత్వంలో అరాచకాలే, ఇప్పుడు అరాచకాలేనా? ఈ ప్రభుత్వం అప్పుడు జరిగింది, గతంలో చాలా జరిగినాయి. ఈ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మైనింగ్ వాళ్ళకు ఖచ్చితంగా ఎంత లోతు కొడితే, ఎంత రాయి తీస్తే అంత రాయల్టీ కట్టాలి, లేకపోతే సీజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి అని చెప్తుంది. మరి ఇక్కడ దానికి విరుద్ధంగా ఇక్కడ జరుగుతా ఉంది ఈ జిల్లాలో, ఈ మండలంలో. దానికి విరుద్ధంగా ఎవడు ఏం చేస్తాడో చూసుకుందాం అన్నట్టున్నది. ఇప్పుడే చెప్తున్నాం, ప్రజా పోరాట సమితిగా ఇంత చేసినాం, లోకాయుక్తలో వేసినాం, పిటిషన్ నడుస్తా ఉంది, ప్రాథమిక ఎంక్వైరీ నడుస్తా ఉంది, హెచ్ఆర్స్ లో కూడా పిటిషన్ వేసినాం. ఇంతటితో నాగము. మేము ఆల్రెడీ కూడా ఒక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, బొమ్మలారం మండల వ్యాప్తంగా ఒక కరపత్రం రాస్తా ఉన్నాం ఈ సమస్యల మీద. త్వరలోనే వీళ్ళందరినీ కూడా, జనాలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తాం. అంతటితో ఆకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం ముట్టడిస్తాం. చూసుకోరు మీరు. ఈ ప్రోగ్రామ్ కనుక జరిగితే మీ మొత్తం బండారం బయటవేళ అవుతుంది, మీ రంగంతా బయటపడుతుంది. ఎవరా మీరు దోసుకపోతుంది? ఎవరు అడగడా? మనుషులు లేరా? లోకమంతా గుడ్డు పోయిందా? ఏమనుకుంటారు మీరు? అసలు మీరు ఎంతెంత తిన్నారో, ఎంత రాయి సొమ్ము మింగిరో అవన్నీ కూడా బయట కక్కవలసి వస్తుంది. జాగ్రత్త మీరని చెప్పి ప్రజా పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ మరొక ప్రాంతం అంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్ సంబంధించి, మేడ్చల్ మల్కాగిరి సంబంధించి సర్వే నెంబర్ లో ఉన్నటువంటి బ్లాస్టింగ్ సంబంధించి నిన్న మొన్ననే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ గ్రామంలో కూడా ఎన్నో ఇండ్లు పగులు పడ్డాయి. భయంతో వాళ్ళంతా కూడా భయం గురవుతారట ఆ బాంబుల వల్ల. కాబట్టి ఒకసారి అంతతో కూడా మాట్లాడిద్దాం. సార్ చెప్పండి బలరాం గారు, అసలు ఏంది ఈ క్రషర్ సంబంధించి ఏంది మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నారు అధికారులు? 2-3 రోజుల్లో మేము వచ్చి క్లియర్ చేస్తాం, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, అది లొకేషన్ మనదేనా కాదా అని చెప్పారు. మేము లొకేషన్ మనదే అని చెప్పాము, కంప్లైంట్ చేసాము. ఎవరైతే ఈ పార్టీ ఎవరైతే బ్లాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఆపుతామని చెప్పారు, 2-3 రోజులు ఆపుతామని చెప్పారు. మరి ఇంతవరకు రాలేదు. ఇలా బ్లాస్టింగ్ యథాతథంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ స్టేటస్ కో ఉందని ఎంఆర్ఓ చెప్తారు. స్టేటస్ కో ఉన్నప్పుడు మాకు 5 ఎకరాల క్రీడా మైదానం కోసము ప్రొసీడింగ్ ఏమంటే స్టేటస్ కో ఉందని చెప్తాడు ఎంఆర్ఓ. మరి స్టేటస్ కో ఉన్నప్పుడు దీన్ని ఈ వ్యవస్థలు ఆపాలి. ఇక్కడ ఈ వ్యవస్థలు ఆపాలి, ఏమి జరగొద్దని ఇచ్చింది కోర్టు ఆర్డర్. మరి ఇక వ్యవస్థలన్నీ నడుస్తున్నవి. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది. మేము ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తుల మీద ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేస్తున్నామో, ఈ ప్రభుత్వ అధికారులకు మీరు ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయకండి అనే విధంగా బ్లాక్ మెయిల్, మీ పైన అక్రమ కేసులు పెడతాం, ఈ కేసులు ఏముండయి, మేము ఈ కేసులు ఏముండయి, మీరు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ భూముల మీద కంప్లైంట్ చేయకండి అన్న ఉద్దేశంలో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాం. ఎవరో పేపర్ వార్త రాసుకుంటే దాన్ని గ్రూప్ లో షేర్ చేసినందుకు వ్యక్తిగతంగా వేరే జరుగుతుంది, మాకు ఇబ్బంది పడుతుంది. 324 ఎకరాల భూమి ఉంది. ఇది మేడ్చల్ జిల్లా అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటది. ఈ రోజు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు రేపు పొద్దున మమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడరేమో, మాకు కొంచెం అనుమానంగా భయంగా ఉంది. ప్రభుత్వ అధికారులు స్పందించి దీని మీద తొందరగా, ఇది స్టేటస్ కో ఉంది, సర్వే చేయమని ఉంది, సర్వే చేసి మా గ్రామాన్ని రక్షించగలరని కోరుతున్నాం. సీఎం దృష్టికి ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ వ్యవస్థలు ఈ ప్రభుత్వం తీసుకోవాలి, ఈ భూమిని తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలని విన్నవించుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు బ్లాస్టింగ్ నడిచినప్పుడు ఇప్పుడు ఇబ్బంది గురవుతుంది అని చెప్తారు. మరి దానిపైన మీరు అడిగినప్పుడు ఏమని చెప్తున్నారు అధికారులు? మేము వస్తాం చూస్తామంటారు అని. ఇంతవరకు రాలేదు. మరి ఈ మీడియాలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించడం లేదు, ఫిర్యాదులకు స్పందించడం లేదు. మరి వ్యవస్థలు ఎందుకున్నావో అని కూడా మాకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేమే తిరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా. అంటే ఫిర్యాదుదారులకు విలువ లేదు, మీడియాకు విలువ లేదు, దేనికి విలువ లేదు. ఫిర్యాదు చేయమని సీఎం గారు చెప్పారు, దానికి మంచి అభిప్రాయము. ఎక్కడ ఏ లొసుగులు ఉన్నా ప్రభుత్వ ఆస్తులు కాపాడమని చెప్పారు. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందిస్తలేరో మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇది చేస్తారో తెలియదు. మరి ఈ వ్యవస్థ అధిపతికి ఏమన్నా భయపడుతున్నారా వాళ్ళు? ఇంకేమన్నా జరుగుతుందో మాకు తెలియదు. ఇదంతా కూడా ఎవరు హ్యాండ్ ఓవర్ లో ఉంది ప్రస్తుతం? ఇప్పుడు
ప్రస్తుతం సాల్వా కంపెనీ అని చెప్తారు అంతే. ఇంకా మళ్ళీ ఇలా పట్టా భూమి ఉంది ఏమన్నా? పట్టా భూమి ఇక్కడ ఏం లేదు. ఇదైతే 918 సర్వే నంబరు. మొన్న అక్కడ ఆపాము. అక్కడ ఆపిన తర్వాత ఇంతకుముందు మీ సుమన్ టీవీ కథనాలు వచ్చినాయి, అవును ఆపమని చెప్పాము. మరి టీవీ కథనాలు వచ్చినా ఆపడం లేదు. కొట్టుడే పని నడుస్తూనే ఉంటది. వ్యవస్థను ఆపేది ఏం లేదు ఇక్కడ. బార్డర్ ఇష్యూ అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు బార్డర్ ఇష్యూ అని మాకు 5 ఎకరాలు ఇస్తందుకు స్టేటస్ గా ఉంది, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. మరి ఆయనకి ఇబ్బంది అయినప్పుడు మరి ఇది ఆపొచ్చు కదా, ఈ వ్యవస్థలు ఆపొచ్చు కదా. ఏమంటారు? ఆపమంటే అన్నట్టు కదా, నాకే భయం గురవుతున్నా అని చెప్పిండని చెప్తారు ఎంఆర్ఓ గారు. ఇక ఆయన కూడా ఈ వ్యవస్థలు నన్నేమన్నా చేస్తారేమో అన్న భయం ఉందేమో మరి ఆయన కూడా, మరి ఎందుకో తెలియదు. మీతో అన్నారని చెప్తారు కదా మీ ఊళ్ళో. అది కావచ్చు మరి. నిజంగా ఈ యొక్క మనం ఈ ప్రాంతం నుంచి మనం చూస్తేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఇంత పెద్ద ప్రభుత్వ భూమిలో ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఎందుకు మరి పట్టించుకోవట్లేదు అధికారులు అని చెప్పి సుమన్ టీవీ అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ప్రభుత్వ భూమిని మీ ప్రభుత్వమే గుర్తించుకోండి, ఎంత ఉందో చేసుకోండి. మొన్న ఆర్డీఓ గారు అన్నప్పుడు మా భూమిని మేము కాపాడుకుంటామన్నారు. తహసీల్దార్ కూడా అదే చెప్పాడు. దాని కథనం కూడా మనం సుమన్ టీవీలో చేసాం. సుమన్ టీవీలో మనం ఇవ్వడం జరిగింది. బొమ్మల రామారావు ఎంఆర్ కూడా అదే చెప్తున్నారు. 312 ఎంత సర్వే ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో వదిలేదని చెప్తారు. మాటలు చెప్పడమే తప్ప చేతులకైతే ఏ ఒక్కసారి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇంతకుముందే మనకు చెప్పాడు, ప్రజా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మనకు చెప్పాడు, ఈ జిల్లాలో ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రాజధానికి అతి దగ్గర ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, ఈ ప్రాంతాల్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు మరి నిమ్మక నీరెత్తినటువంటి అధికారులు అని చెప్పవచ్చు. ఇప్పటికైనా సర్వే చేయాలి, ప్రభుత్వ భూమిని మీరు లాక్కోవాలి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పేదలకన్నా ఇవ్వండి. కానీ ఇంత పెద్ద సాల్వో ఎక్స్ప్రెస్ కంపెనీ సంబంధించి ఇన్ని అరాచకాలు చేస్తుంటే మీరు ఎందుకు చేయట్లేదని చెప్పి సుమన్ టీవీ అయితే ఎన్నోసార్లు ప్రశ్నిస్తుంది, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తుంది. ఇకనైనా అధికారుల ఈ మైనింగ్ సంబంధించి ఈ మైనింగ్ ఆపండి, ఈ విధ్వంసాన్ని ఆపండి, వనరులను మీరు మన రాష్ట్రానికి వచ్చేటువంటి వనరులను సమీకూర్చరు, కానీ ఇట్లా ఎవరికి పడితే వారికి ఈ వనరులను అప్పగిప్పకండి అని చెప్పి సుమన్ టీవీ ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో తిరుగుతుంది. ఎన్నో మైనింగ్ సంబంధించి ఏ ఒక్క మైనింగ్ దగ్గర కూడా వాళ్ళు నియమ నిబంధనలు పాటించడం లేదు, విధ్వంసమే తప్ప ఎక్కడ కూడా నియమ నిబంధనలు పాటించిన పరిస్థితి. ఈ మధ్యాహ్నం టైంలో మనం వచ్చి చూసినప్పుడు సడన్ గా రావడం జరిగింది. ఈ మధ్యాహ్నం టైంలో ఇలాంటి వైర్లు పెట్టి ఈ రోజు మరి బ్లాస్టింగ్ పెట్టడం అంటే నిజంగా ఎంతటి వీళ్ళకి ధైర్యం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి ఎవరు వీళ్ళంతా దీనికంతా ఎవరు పెత్తందారులు అని చెప్పవచ్చు సుమన్ టీవీ అయితే అడిగినటువంటి సందర్భము. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్లను కూలగొడుతున్నటువంటి పరిస్థితి, మరి రాయల్టీ ఎంత రావాలి, ఎంత వస్తుంది అనేది కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ వనరులు, ప్రభుత్వానికి వనరులు సమీకరించాల్సినటువంటి మైనింగ్ సంబంధించి వనరులు రావట్లేదు, రాయల్టీ ఇవ్వట్లేదు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇరిగేషన్ అధికారులు కానీ, లేకుంటే రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ, నిజంగా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, లేదంటే ఇదంతా కూడా ఎస్ఓటి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలంటే అందరూ కూడా పనిచేయాలి, సమన్వయంతో పనిచేసినప్పుడే వ్యవస్థ ముందుకు. ఒకరి మీద ఒకరు తోసేసుకుంటే ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం, రాష్ట్రమే విధ్వంసం అవుతుంది, మరి ఈ జిల్లా ఇంకా విధ్వంసం అవుతుంది. కాబట్టి ఈ సర్వే నెంబర్లు అన్ని కూడా ప్రభుత్వ భూములు కాబట్టి ఈ సర్వే నెంబర్లు ఖచ్చితంగా ఇద్దరు కలెక్టర్లు కూర్చొని సర్వే చేసి ప్రభుత్వ భూమిని సమకూర్చుకోవాలని చెప్పి చాలా మంది అక్కిరెడ్డిపల్లి గ్రామస్తులు కావచ్చు, రామలింగంపల్లి కావచ్చు కోరినటువంటి పరిస్థితి. కాబట్టి సుమన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.